హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ సర్క్యులర్ అనమాట. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to last rank కెన్ పే ద ప్రాసెసింగ్ ఫ్రీ ఫ్రమ్ 20 June to 27 June. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు మీరు కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. June 20 నుంచి 27 June వరకు. ఓసీబీసీకేమో 700 రూపీసు, ఎస్సీ ఎస్టీకేమో 250 రూపీసు. ప్రాసెసింగ్ ఫీజ్ అనేది క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. వన్స్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, క్లిక్ ఆన్ ద ప్రింట్ బటన్, టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ఫీజ్ రిసిప్ట్. మీరు ఫీజు కట్టిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. మీరు మొబైల్ ఫోన్లలో పే చేయొద్దని చెప్తున్నారు. మొబైల్ ఫోన్లలో నెట్వర్క్ మంచిగా ఉండదు కనుక మనీ కట్ అయ్యి ఒక్కొక్కసారి మళ్ళీ సక్సెస్ఫుల్ పడదు. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఫీజ్ కట్ అయిపోయి సక్సెస్ఫుల్ అని రాకపోతే మళ్ళీ 4 వర్కింగ్ డేస్లో మీ పైసలు మీకైతే రావడం జరుగుతుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా తీసుకురావాలి. ఇక్కడ అదే ఇచ్చారు. ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలీసెట్ 2025 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ in any one of the helpline centers given below as per the schedule given under with the all original certificates, 2 sets of xerox copies. 2 sets xerox copies, ఒక ఒరిజినల్ సెట్ ప్రాసెసింగ్ ఫీజ్ రిసిప్ట్ తీసుకొని మీరు హెల్ప్లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మీరు పీ కట్టిన రిసిప్టు, ఏపీ పాలీసెట్ హాల్ టికెట్, మీ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో, 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్స్. ఒకవేళ మీకు 4th to 10th లేకపోతే 7 years ఏపీలోనే ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేటు ఆర్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ 10 years ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు తీసుకోండి. ఈ 3లో ఆర్ఆర్ అని ఇచ్చిర్రు, ఏదో ఒకటి తీసుకుంటే చాలు. ఓసీ వాళ్ళకు 10% రిజర్వేషన్ కావాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కొత్త సంవత్సరంది, ఈ సంవత్సరం నుండి గ్రామ సచివాలయం నుంచి తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2022 ఆఫ్టర్ క్లైమింగ్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్. ఆఫ్టర్ 2022 అంటున్నారు. కొత్తది ఉంటే కొత్తదే తీసుకోండి, లేకపోతే 2022 తర్వాత తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేటు బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు. నెక్స్ట్ ఎవరైనా ప్రైవేట్ స్టూడెంట్స్ ఉంటే తెలంగాణ కర్ణాటకకి వెళ్ళి వస్తే మీరు లోకల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. 10th సర్టిఫికేట్ అందరికీ కాదు. 11th వచ్చేసి స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉంటే మీ దగ్గర క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ ఏమన్నా ఉంటే తీసుకోండి. ఇవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీ నాట్ బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు అని చెప్పారు. సో షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్. రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 మార్నింగ్ 9 o'clock వచ్చేసి మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి. సో 21st June రోజు వచ్చేసి 1 to 15,000 ర్యాంకు వెళ్ళాలి. 22nd June వచ్చేసి 50,001 నుంచి 32,000. 23rd వచ్చేసి 32 నుంచి 50,000. ఈ విధంగా మీ ర్యాంక్ ఏడుందో చూసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 నుంచి 28 వరకు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే హెల్ప్లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీకు దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళండి. Candidates are informed that where there is more than one helpline center, that ranks are distributed helpline center wise as shown in Accenture 1. ST candidate have to attend for certificate verification in the helpline centers marked with the star mark only. ST candidates మీరు స్టార్ మార్క్ ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్యాండిడేట్స్ హూ ఆర్ క్లైమింగ్ స్పెషల్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడి
క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వీళ్ళందరూ వచ్చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ మాత్రమే వెళ్ళాలి. స్పెషల్ క్యాండిడేట్స్కి ఒకే హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్ వచ్చేసి బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే వెళ్ళాలి. ర్యాంక్స్ చూసుకోండి. 25th జూన్ రోజు వచ్చేసి ఎన్సీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 1 to 40,000, 1 to లాస్ట్ ర్యాంక్. 26th రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏమో 1 to 60,000, ఎన్సీసీ వాళ్ళకేమో 40,000, 1 to 80,000. 27th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ. ఇక్కడ ఉన్న ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ర్యాంక్ ఏ రోజు వస్తే ఆ ర్యాంకు వెళ్ళండి. పీడబ్ల్యూ మీన్స్ పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ కార్ప్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాబ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ పర్సనల్ ఎన్సీసీ. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి? షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 25th to 26th వచ్చేసి 1 to 50,000 ర్యాంక్స్ కాల్డ్. 27th to 28th వచ్చేసి 50,001 నుంచి 90,000. 29th వచ్చేసి 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్. చేంజ్ ఆఫ్ ఆప్షన్ ఫ్రమ్ ర్యాంక్ 1 to లాస్ట్. ఫస్ట్ రోజు మీరు ర్యాంక్స్ చేంజ్ చేసుకోవచ్చు. జూలై 3rd రోజు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు ఒకసారి మొబైల్ నెంబర్ పెట్టుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేయించుకోవచ్చు ఏమన్నా వస్తే. సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 3rd ఈవినింగ్ 6 రోజు వస్తుంది. ట్యూషన్ ఫీజు వచ్చేసి ట్యూషన్ ఫీ పేయబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఈజ్ 4,700 ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్, 25,000 ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. 25,000 వచ్చేసి ప్రైవేట్ కాలేజీలలో ఫీజు, 4,700 వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలలో ఫీజు. మీకు 49 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇంతే అండి, మొత్తం చెప్పాను కదా. ఇప్పుడు డేట్స్ కూడా చెప్పాను. 20 నుంచి 27 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 20 నుంచి 27 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని మీరు వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇది ఈరోజు మీరు మీ ర్యాంక్ ఏ లోపల ఉందో చూసుకొని ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు. ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం స్టార్ టిక్ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదేమో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.